బెజవాడ పొలిటికల్ గ్రౌండ్ పై ఉండే సాలిడ్ ఐకాన్ లీడర్లలో వంగవీటి రాధ కూడా ఒకరు. ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో రాధ కంటూ ఒక ముద్ర ఎప్పుడూ ఉంది. ప్రతి ఎన్నికల్లో రాధ పేరు రీసౌండ్ చేస్తూనే ఉంటుంది. మరి ఈసారి వంగవీటి రాధ పోటీ ఎక్కడ? టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ లో రాధ పేరు ఎందుకు లేదు? ఇప్పటికీ క్రాస్ రోడ్స్ లోనే వంగవీటి రాధ విష్ లిస్ట్ లో 4 నియోజకవర్గాలు. బరిలో దిగే స్థానంపైనే ఎడతెగని ఉత్కంఠ. కలిసొచ్చిన సెంట్రల్ సెగ్మెంట్ ఉమ ఖాతాలోకి. మరి రంగా నియోజకవర్గానికి దారేది? ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒకంత పట్టున్న నేత వంగవీటి రాధ. సామాజిక వర్గం ప్లస్ బ్రాండ్ నేమ్ రెండూ కలిపి ఆయనకంటూ ప్రత్యేకమైన ఓటు బ్యాంక్ ఎప్పటికీ పదిలం. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరి లోకేష్ పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. టీడీపీ నుంచి పోటీ చేయడం పక్కా. కానీ ఏ నియోజకవర్గం అనే సస్పెన్స్ బెజవాడ సర్కిల్స్ ని హీటెక్కిస్తూనే ఉంది. టీడీపీ జనసేన మొదటి జాబితాలో రాధకు చోటు దక్కకపోవడం కృష్ణా జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్. విజయవాడ సెంట్రల్ స్థానంపై రాధ ఆశలు పెట్టుకుంటే ఆ స్థానాన్ని బోండా ఉమా ఖాతాలో వేశారు చంద్రబాబు. 2009లో పుట్టుకొచ్చిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అంతకుముందు విజయవాడ ఈస్టులో భాగంగా ఉండేది. 1985లో వంగవీటి రంగా ఇక్కడి నుంచే మొదటిసారి గెలిచారు. ఆ తరువాత వంగవీటి రత్నకుమారి వరుసగా 2 సార్లు, 2004లో వంగవీటి రాధ మొదటిసారి సెంట్రల్లోనే గెలిచి అసెంబ్లీకెళ్లారు. ఇలా వంగవీటి ఫ్యామిలీకి కలిసొచ్చిన నియోజకవర్గాన్ని బోండా ఉమా ఎగరేసుకుపోయారు. కానీ మైలవరం, పెనమలూరు, విజయవాడ వెస్ట్, అవనిగడ్డ సెగ్మెంట్లను పెండింగ్ లో ఉంచి సస్పెన్స్ ని కంటిన్యూ చేశారు చంద్రబాబు. కానీ ఆయా స్థానాల్లో ఇప్పటికే చాలా మంది నేతలు క్యూలో ఉన్నారు. ముఖ్యంగా మైలవరం, పెనమలూరు టికెట్ల కోసం విపరీతమైన పోటీ ఉంది. మైలవరం రేసులో దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు, వసంత కృష్ణప్రసాద్ పోటాపోటీగా ప్రయత్నం చేస్తున్నారు. పెనమలూరు మీద చెయ్యేస్తే ఊరుకునేది లేదంటూ ఇప్పటికే బోడె ప్రసాద్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇంకా ఏ ఇతర క్యాండిడేట్ ఇక్కడికి వచ్చి పోటీ చేసినా మేమైతే విల్లింగ్ అయితే లేవు. ఎందుకనంటే 4.5 సంవత్సరాల్లో పార్టీకి ఏం చేయాలో అవన్నీ కూడా చేశాం. ఇవాళ ఎవడో ఎల్లై పుల్లై వచ్చి ఇక్కడ పోటీ చేస్తానంటే చేతకానాడులాగా చేతులు ముచ్చుకొని కూర్చునేవాడిని అయితే కాదు నేను. అవసరంలా చంద్రబాబు నాయుడు గారు నా మీద పూర్తి విశ్వాసం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, నాకు ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంది. సీటు నాకే వస్తుంది, నేనే పోటీ చేస్తున్నాను. మైలవరం, పెనమలూరుల్లో సామాజిక సమీకరణాల ప్రకారం విజయావకాశాల్లో తేడా ఉంటుంది కనుక రాధ అటువైపు వెళ్లబోరన్న వాదన కూడా ఉంది. అవనిగడ్డ, విజయవాడ వెస్ట్ జనసేనకిస్తారన్న టాక్ నడుస్తోంది. వంగవీటి రాధ అధికారికంగా జనసేన తీర్థం పుచ్చుకుంటే ఆ 2 చోట్ల కర్చీఫ్ వేసే ఛాన్స్ ఉంది. కానీ పొత్తు ధర్మం ప్రకారం ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వెళ్లకూడదనే నియమం ఉంది. కూటమితో కుదరని పక్షంలో ఏం చేస్తారు? వైసీపీతో టచ్ లో ఉన్నప్పటికీ ఆ పార్టీ నుంచైనా టికెట్ కన్ఫర్మేషన్ ఉందా అనేది డౌటే. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు వంగవీటి రాధాకృష్ణ. ఈసారి మిగతా పార్టీల నుంచి రెడ్ కార్పెట్ పరిచిన టీడీపీ వైపే మొగ్గిన రాధకు తీరా ఎన్నికల సమయంలో చిక్కొచ్చి పడింది. దాదాపు 2 దశాబ్దాల పాటు బెజవాడ రాజకీయాలతో విడదీయరాని బంధం ఉంది రాధకు. కొన్నాళ్లు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్ గా మొదలుపెట్టారు. పార్టీలకు అతీతంగా రంగా విగ్రహావిష్కరణలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు రాధ. ఇప్పుడు రాజకీయ చౌరస్తాలో నిలబడ్డారు. టీడీపీ నుంచి సానుకూల సంకేతాలు రాకపోతే ఆయన మరోవైపు చూస్తారా? రంగా వారసత్వం ఈసారి అసెంబ్లీలో రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఇలా రంగా రాజకీయ ప్రయాణంపై చర్చ మొదలైపోయింది.